బ్రేకింగ్ చూస్తున్నాము. రౌజ్ అవెన్యూ కోర్టుకి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ పోలీసులు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ ఎస్కాట్స్ తోటి ఆమెను ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకి తీసుకొచ్చారు. సో మరొక 1-2 నిమిషాల్లోనే ఈ కేసు హ్యాండిల్ చేస్తూ ఉన్న జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ముందు ఎమ్మెల్సీ కవితను హాజరుపరుస్తారు. ఈడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది, కస్టడీ కోరబోతోంది. సో జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఈడీకి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు, కవిత తన తరపు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ అక్కడ జస్టిస్ నాగ్పాల్ ముందు ఉంచుతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సో మరికొద్దిసేపట్లోనే 5-10 నిమిషాల్లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. న్యాయమూర్తుల ద్వారా, ఈడీకి సంబంధించిన న్యాయమూర్తుల ద్వారా, న్యాయవాదుల ద్వారా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో పూర్తి డీటెయిల్స్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో కస్టడీ కోరుతున్నారు, ఎన్ని రోజులు కస్టడీ కోరుతున్నారు, అలాగే ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు ఇస్తే అనేది ఇంకొక 5-10 నిమిషాల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో రౌజ్ అవెన్యూ కోర్టుకి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాం, అలాగే ఈడీ కేంద్ర కార్యాలయంలోని దృశ్యాలను సైతం చూస్తున్నాం. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. సో ప్రస్తుతం కోర్టు లోపలే ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. సో వర్డిక్ట్ కోసం, తీర్పు కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు దగ్గరే ఉన్నారు మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ విజయ్. ఇప్పటి వరకు ఫాలో అయ్యారు ఈడీ సెంట్రల్ ఆఫీస్ నుంచి. విజయ్, ఎంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనేది ఎంతసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది? ఈడీ అధికారులు ఏమైనా క్లూ ఏమైనా ఇస్తున్నారా, కస్టడీ రిపోర్ట్ ఏమైనా కోరినట్టు, ఎన్ని రోజులకు కోరినట్టు, సంథింగ్ లైక్ దాట్? సత్య, ఇదే గేట్ నుంచి ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్లారు. దాదాపుగా రౌజ్ అవెన్యూ కోర్టుకి 2 ఎంట్రీస్ ఉన్నాయి, కానీ గేట్ నెంబర్ 3 నుంచి తీసుకెళ్లారు. 2 చోట్ల పోలీస్ బందోబస్తు పెట్టారు. సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసు అధికారులని 2 చోట్ల ఉంచారు. కానీ ముందస్తుగా అందరూ మెయిన్ గేట్ నుంచి రౌజ్ అవెన్యూ కోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ గేట్ నెంబర్ 3 నుంచి ఇటు నుంచి లోపలికి అలౌ చేశారు. ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా మనం చూడొచ్చు. సో దాదాపుగా ఢిల్లీ పోలీసుల కాన్వాయ్ బయలుదేరినప్పటి నుంచి కూడా కొంత డైవర్షన్స్, అంటే వాళ్ళు వచ్చినటువంటి రూట్ అయితే ఉందో అందరూ కూడా మెయిన్ గేట్ దగ్గర మీడియాతో పాటుగా చాలామంది నేతలు, ఎవరైతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నటువంటి చాలామంది టీఆర్ఎస్ నేతలంతా కూడా ఆ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సమయంలో అనూహ్యంగా గేట్ నెంబర్ 3 నుంచి ఎమ్మెల్సీ కవితను లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు లోపల ప్రొసీడింగ్స్ అంతా కూడా రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. రిమాండ్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతాయి, ఎందుకంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీ కవిత అడ్వకేట్స్ ఆమె రిమాండ్ని కొంత ఛాలెంజ్ చేయబోతున్నారు. ఏ రకంగా రిమాండ్ చేశారు, సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ ఉన్న సమయంలో ఈ కేసులో ఆమెను ఏ రకంగా అరెస్ట్ చేస్తారన్నది ఖచ్చితంగా ఈ రౌజ్ అవెన్యూ కోర్టులో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు అడిగే ఛాన్స్ కనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే దానికి సంబంధించి ఏ రకమైన జడ్జిమెంట్ రాబోతుంది, రిమాండ్కి విధిస్తారా, రిమాండ్ విధిస్తే ఇమీడియట్గా కస్టడీ కోరుతారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దాదాపుగా గేట్ నెంబర్ 3 నుంచి ఎమ్మెల్సీ కవితని లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జడ్జ్ నాగ్పాల్ ముందు ఆమెను ప్రొడ్యూస్ చేసిన తర్వాత జరగబోయే డెవలప్మెంట్లో భాగంగా 14 డేస్ రిమాండ్కి విధిస్తారా, లేదంటే ఇమీడియట్గా కస్టడీ కోరితే కస్టడీ కోర్టు ఇస్తుందా, కస్టడీ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతాయన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఇదే గేట్ ద్వారా ఎమ్మెల్సీ కవితను మాత్రం లోపలికి తీసుకెళ్లారు. చూడొచ్చు, దాదాపు ఈడీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనం ఫాలో అవుతుంటూ వచ్చాం. కొంత పోలీసులు ఒక సిగ్నల్ దగ్గర మాత్రమే కొంత ఏవైతే మనం వచ్చేలోపే ఈ గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి ఆమెని తీసుకెళ్లారు. ప్రస్తుతం జడ్జి నాగ్పాల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు జరగాల్సింది ఆమెకి 14 డేస్ రిమాండ్ విధిస్తారా, లేదంటే ఇమీడియట్గా కస్టడీ ఈడీ కోరుతుందా, వీటిపైన ఒక క్లారిటీ అయితే కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత కొంత కీలకమైన పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి ఆమెను ఒకవైపు ఇక్కడి నుంచి తరలిస్తే తిహార్ జైలుకి తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్గా జైలుకి తరలిస్తారా, లేదంటే కస్టడీ కోరితే ఇక్కడి నుంచి ఆమెను అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు మళ్ళీ ఈడీ కార్యాలయానికి వెళ్తారా, ఇవన్నీ కూడా కొద్ది నిమిషాల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఆమెను కోర్టులో అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమె కోర్టు హాల్లోకి వెళ్ళారు. జడ్జ్ నాగ్పాల్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదా అన్న దానిపైన ఒక స్పష్టత అయితే రావాల్సిన సత్య. ఇప్పటికీ నిన్న రాత్రి ఎమ్మెల్సీ కవిత వెంట
భర్త అనిల్ వచ్చారు. ఆయన రాత్రంతా కూడా అడ్వకేట్స్తో భేటీ అయ్యారు. తీసుకోవాల్సినటువంటి స్టెప్స్కి సంబంధించి లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనిపైన కొంత చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ రిమాండ్ రిజెక్ట్ని ముందుగా అడుగుతారా, లేకుంటే ఒకవేళ కస్టడీ కోరితే కస్టడీని కూడా వాళ్ళు కౌంటర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రెండు పరిణామాల్లో కూడా రిమాండ్ రిజెక్షన్కి అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా కస్టడీ కోరితే కస్టడీని కూడా రిజెక్ట్ చేసేలా కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో 2 సార్లు ఈడీ విచారణకి ఆమె హాజరయ్యారు. 2 సార్లు వరుసగా 2 రోజుల పాటు ఆమె